చనిపోయే వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యత్వం పోయిన సంవత్సరం 2024 మొదట్లో అయిపోయింది. కనుక ఈ చనిపోయేంత వరకు కూడా ఆయన మన్మోహన్ సింగ్ గారు దేశానికి సేవ చేశారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా కూడా ఒక మీటింగ్‌లో 2 మీటింగ్‌లో కలిసే అవకాశం వచ్చింది. ఒక మీటింగ్‌లో ఆయన పేరు ముందట ఒక పేపర్ కూడా సబ్మిట్ చేశారు. మన విజయ్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీ మీద అఖిల పక్షాలు పోయినప్పుడు. అంటే ఆ రకంగా నేను బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాను. కానీ నిండు వయసు ఆయన 92 ఏళ్ల వయసు. ఓ పండుటాకు రాలిపోయింది. జాతస్య మరణం ధ్రువం అంటాం కదా లక్ష్మీనారాయణ గారు. ఆ రకంగా ఓ పండుటాకు రాలిపోయింది. అయినా సరే ఆయన సేవలను దేశం నిరంతరంగా గుర్తుంచుకుంటది. నిజంగా చెప్పాలంటే భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. లక్ష్మీనారాయణ గారు ఎస్ మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు వాయిస్ వినబడుతుందా? రైట్, పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇయర్ ఫోర్స్ పెట్టుకున్నా వినొచ్చింది. మీ వాయిస్ చాలా లో ఉండే, అందుకని నేను మధ్యాహ్నం ఇయర్ ఫోర్స్ కోసం పోవాల్సి వచ్చింది. అందుకని మీ వాయిస్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. రైట్, నన్ను చేయమంటారా? చేయండి, కంటిన్యూ చేయండి. పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం సార్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వారి ఆశయాలను నెరవేర్చడంలో మన భారతదేశం యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించండి లక్ష్మీనారాయణ గారు. ఎక్కడ కూడా మనం నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా కొన్ని విధానాలను వదిలిపెట్టడం లేదు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అట్లాగే ముఖ్య ప్రధానమంత్రులు మారినా కూడా, ఉదాహరణకు అలీన విదేశాంగ విధానం ఉందనుకోండి, దాని ఆనాటి నుంచి ఈనాటి దాకా కొనసాగిస్తున్నాం. అందుకని మన పక్క దేశం శత్రు దేశమైన మొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనకు మంచి మాట అన్నారు. ఇవాళ దేశంలో 4 యుద్ధాలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్యన 4 దేశాల మధ్యన. ఆ యుద్ధాలలో కూడా మనకు మంచి పేరు ఎందుకు వస్తుంది అంటే, మనం మధ్యవర్తిత్వం నెరవేర్చండి అని మనల్ని అడుగుతున్నారంటే కారణం మన విదేశాంగ విధానం పర్మనెంట్ గా ఒకే రీతిలో, అంటే మనకు ఎవరి సామ్రాజ్య కాంక్షను లేకుండా మనం ఎదుటి దేశాలు గౌరవించడం, వారి సార్వభౌమత్వాన్ని గౌరవించడం, మనకు సామ్రాజ్యవాదంతో మిగతా దేశాలను కబ్జా చేయకపోవడం, దీనివల్ల వచ్చిన మంచి పేరు మనం. అది అట్లా కొనసాగుతుంది. కానీ మొదట్లో మనకు అవసరమైంది, మనకు ఏదైతే ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎంచుకున్నాం మనం. ఎప్పుడైతే నెహ్రూ గారు వచ్చినప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కానీ ఆనాడు మనకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు పెద్ద పెద్ద లేరు. కానీ వాళ్ళ లక్షల మంది మనకు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. 100 మంది పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మనకు వస్తున్నారు. నెహ్రూ కాలం అప్పుడు ప్రభుత్వ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది లేకుంటే, అందుకనే బొకారో ఉక్కు కర్మాగారం నుంచి మొదలుపెట్టి, భిలాయి నుంచి మొదలుపెడితే మనకి ఇటు ఆధునిక దేవాలయాలు అన్న అబ్బాకరణంగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ అని కట్టుకోగలిగినట్టు దానికి అవసరమైన వసతులన్నీ కూడా మన BHEL, HAL ఇవన్నీ కూడా మన ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో ఆ తర్వాత పెట్టుబడులు ప్రభుత్వాలు ఉన్నది మంచి పాలన కోసమే తప్ప వ్యాపారాలకు కాదు అనే అనుభవానికి వచ్చింది. అందుకని చూడండి, మనకు విదేశాంగ విధానం అట్లాగే ఉన్న ఆర్థిక విధానాలు మార్చుకోక తప్పలేదు, మార్చుకున్నాం. గత 91 నుంచి ఇప్పటి వరకు చూస్తే 37 ఏళ్ల చరిత్ర చూస్తే ఒకసారి 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా వరుసగా ఎన్నికయ్యారు. నెహ్రూ తర్వాత అంతటి రికార్డు మన మోడీ, ఇప్పుడు మోడీ రెండవ. అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. 71లో 67లో వస్తే 71లో మంత్రి వచ్చినాయి. తర్వాత 75 ఎమర్జెన్సీ, 75 ఓడిపోయింది, 80లో వచ్చింది మళ్ళీ. కనుక వరుసగా నెహ్రూ తర్వాత వరుసగా రెండో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది మాత్రం మన్మోహన్ సింగ్ గారు 2004, 2009. అట్లా చూసుకుంటే ఇప్పుడు మోడీ గారు మళ్ళీ మూడోసారి వచ్చారు. అట్లా చూసుకుంటే మనకు సుస్థిరమైన పాలన అందించే క్రమంలో మన మన్మోహన్ సింగ్ గారు మన దేశ చరిత్రలో ముఖ్యంగా పరిపాలనలో ఒక చెరగని ముద్ర వేశారు లక్ష్మీనారాయణ గారు. చెరగని ముద్ర అంటున్నారు. ఎట్లా అంటే ఆయన 2004 నుంచి 2009 దాకా పరిపాలన తీసుకోండి. 2005లో ఒక 3 మంచి చట్టాలు వచ్చినాయి. యాక్చువల్ గా అప్పుడు మైనారిటీ గవర్నమెంటే 52 స్థానాలతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఆనాడు UPA 1 గవర్నమెంట్ మద్దతు ఇచ్చారు. ఇచ్చిన నాడు చూసుకుంటే మనకు ఆనాడు 3 మంచి చట్టాలు 2005లో వచ్చినాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు 2005లో వచ్చినాయి. అప్పుడు అవి ఏమిటంటే మనకు మన మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం, అది ఉపాధి హామీ పథకం అంటారు షార్ట్ నేమ్ చెప్పుకోవాలంటే. తర్వాత సమాచార హక్కు చట్టం వచ్చింది. అట్లాగే మహిళల మీద గృహహింస చట్టం, గృహహింసానికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది. ఇట్లా మనం చూసుకుంటే మంచి మంచి చట్టాలను ఆనాడు ఆయన తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఏంటి, 2009 తర్వాత చూసుకుంటే
మనకు భారతదేశంలో ఆహార చట్టం వచ్చింది, ఆహార భద్రతా చట్టం, అట్లాగే ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం వచ్చింది. ఇవన్నీ ఒక రకం చెప్పాలంటే భారతదేశ పరిపాలనలో ఒక మంచి మార్పులు అంటున్నాం. అంతేందుకు ఎప్పుడో మనకు ఫస్ట్ ఏఆర్సి మొరార్జీ దేశాయ్ హయాంలో 60లో ఏర్పాటు చేశారు, 1960s ఏర్పాటు చేశారు. అంటే పాలనా సంస్కరణ సంఘం 60లో ఏర్పాటు చేసిండ్రు. తర్వాత 2009 4 నుంచి 9 దాకా జరిగిన ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఆనాడు చైర్పర్సన్ గా ఉండి మనకు సెకండ్ ఏఆర్సి అంటే రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే దానికి మనకు మన వీరప్ప మొయిలీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకుడు, వారు అందరూ సభ్యులు. మాధవ్ చౌహాన్ అంటే ఆయన అంటే ఈ రకంగా 5 సభ్యులు క్యాబినెట్ మన స్టేట్ మినిస్టర్ హోదా గల వాళ్ళు ఉండేది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నేను న్యాయ సంస్కరణ మీద యాజ్ అడ్వకేట్ గా నేను కొన్ని ప్రతిపాదనలు ఇచ్చాను. కనుక ఇవాళ న్యాయ సంస్కరణకు కూడా ఆనాడే ఆద్య పలికింది. 2006 తర్వాత గ్రామీణ న్యాయాలయాల చట్టం కూడా వచ్చింది మనకు. అంటే ఒక సంస్కరణ తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవడం, దాని ద్వారా వారు ఆ సంస్కరణ పూనుకోవడం జరిగింది. అందుకని 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల ప్రధానమంత్రిగా ఆయన నేను చెప్పిన విజయాలుగా చాలా సాధించారు. శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయమంటారా? ఎస్ అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే అభిప్రాయం ఉంటే వారితో రైట్ రామ్మోహన్ గారు ఒక ప్రశ్న. ప్రధానంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్న పరిస్థితి, ఒక చేతకాని ప్రధానమంత్రి అని, రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రి అని రకరకాలుగా అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేతలు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అలాంటి వాటిని తట్టుకొని నిలబడి ప్రధానమంత్రిగా ఆయన చూపిన మార్గాలను ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మనకు ఒక మాట గుర్తొస్తుంది లక్ష్మణ్ గారు. ఏంటంటే నేను గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు ఆయన దగ్గరికి నేను మిత్రుడు గీతారెడ్డి గారు మేము అందరం కలిసి వెళ్ళినాం. ఒకసారి మన మాజీ మంత్రి మన దగ్గర ఇప్పుడు మంత్రిగా ఉండేటప్పుడు కలిసి వెళ్ళినప్పుడు పివి నరసింహారావు గారు దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అప్పటికప్పుడు తొందరపడి చెప్పకుండా, ఆయన పెదవి విరిచిందంటే అయిపోయినట్టే, లేకపోతే పెద్దగా మాట్లాడారు పేరుంది కదా, అటువంటి ఆయన కూడా చాలా సంస్కరణ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు ఉప్పుడు బియ్యం గురించి మేము ఒకసారి ప్రతిపాదన తీసుకెళ్ళాం. ఆంధ్రప్రదేశ్లో ఉప్పుడు బియ్యం పడతాయి, మరి కేరళలో ఉప్పుడు బియ్యాన్ని మీరు సివిల్ సప్లైస్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు తీసుకోరు అనే ఒక మాట వచ్చినప్పుడు ఊరుకున్నాడు, పెద్దగా విన్నాడు, ఊరుకున్నాడు. నేను అనుకున్నాను ఈ లాభం లేదు ఇంతో పివి నరసింహారావు గారితో ఏం చెప్తే లాభం అనుకున్నాను. కానీ తర్వాత రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆనాడు మేము ప్రతిపాదించిన ఉప్పుడు బియ్యం పథకాన్ని, ఉప్పుడు బియ్యం తీసుకునే దాన్ని ఆయన ఆర్డర్ ఇచ్చేశాడు. అంటే అట్లా ఇప్పుడు కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరబేబ అన్నారు. కనుక మాటలు విడిచేసి తర్వాత ఏం చేయను చాలా మంది అంతే అయిపోయింది, పని అయిపోయిందిలే అని అన్న వాళ్ళు కూడా ఏం పని చేయను అంటారు. సరిగ్గా అటువంటి ఉదాహరణ నేను మన్మోహన్ సింగ్ గారితో ఎదుర్కొనేదాన్ని చెప్తాను. ఇవాళ సబ్జెక్ట్ కు సంబంధించింది కనుక పివి నరసింహారావు గారి దగ్గర ఏ అణకువ, ఏ రకమైన స్థిత ప్రజ్ఞత చూశానో అదే స్థిత ప్రజ్ఞత నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా చూశాను. ఉదాహరణకు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి నేను వెళ్ళింది సందర్భం ఏంటంటే 2013లో అప్పుడు లోక్సత్తా పార్టీలో నేను ఉండేవాడిని. లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు నేను ఎక్కడో నల్గొండ జిల్లాలో నేను టూర్లో ఉంటే రామారావు రేపు పొద్దున రండి అన్నారు. ఏమిటి అంటే మీరు అఖిల పక్షంలో హైదరాబాద్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని చెప్పి, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జిల్లాల మీద తీర్పిచ్చింది. దీన్ని ఆపాలంటే అన్ని పక్షాలు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతి పార్టీ నుంచి ఇద్దరిద్దరం పోయినాం. అప్పుడు నేను వైడి రామారావు గారిని కాకినాడ, తెలంగాణ నుంచి నేను, వైడి రామారావు గారు కాకినాడ నుంచి, మా ఇద్దరిని పంపించారు జేపీగా. అందరం కలిసి వెళ్ళినాం. అక్కడ ఒక రోజు ఉండి తెల్లారి ఆయన కలిసాం. దాదాపు 1.5-2 గంటల పాటు ఆయన కలిసాం. నేను అన్నాడు, మీరు అన్నట్టే లక్ష్మీనారాయణ గారు, నేను కూడా ఒక అజ్ఞానంతో కామెంట్ చేసిన, మౌనముని మైనపు బొమ్మ ఆయనతో ఏమైతుంది అని అన్నా. నిజంగా చెప్పాను, తప్పేనా అంటే మన్మోహన్ సింగ్ గారిని కలిసిన తర్వాత అందరి అభిప్రాయాలు విన్నాడు. మేము ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఆ పార్టీకి ఒక మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉన్న లోపాలు ఏమిటి, వాటి గురించి ప్రస్తావించుకుడు. ఓవరాల్ గా అందరి లక్ష్యం ఒకటే, దాన్ని అమలు కాకుండా ఆపండి. ఆ రాష్ట్ర విభజన ఎందుకు ఆపమన్నాం? రాష్ట్రము అపాయింటెడ్ డే వచ్చేస్తుంది. 2014లో మీరు విభజన ఉంటుంది. 2013 ఫిబ్రవరి మనకు ఫిబ్రవరిలో మీకు చట్టం ఆమోదించబడ్డది. అది అటువంటి అప్పుడు మీరు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత కూడా కొన్ని చిక్కులు వస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ కూడా మన వాటా పంచాల్సి ఉంటది.
కనుక దీన్ని ఆపండి అని మేము చెప్పేదాని మీద పోయినప్పుడు అన్ని పక్షాలు అవి వినతి పత్రాలు ఇచ్చినాం. నేను కూడా ఆయన పేపర్ సబ్మిట్ చేసే అది అవకాశం నాకు జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చారు. అప్పుడు నేను చూస్తే ఏమైందంటే నిజంగా నాకు అనిపించలే ఆయన ఏం చేస్తారులే, ఆపుతారా, ఇవన్నీ మనం చేస్తున్నామని అనుకున్నాం. కానీ సరిగ్గా వారం రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటికి ఈ వాటికి కూడా మనం 10 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటాం, 15 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటాం. 2014 ఎక్కడ, 2025 అంటే 11 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుని ఇప్పటికీ అమలు కాలే. అంటే ఆయన స్థితప్రజ్ఞతో ఉన్నవాడు కనుక ఆనాడు మేము ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించుడు, దాంతో మా వాదనలు విన్నాడు, చేయాల్సిన పని చేసాడు. మనం ఏం మాట్లాడలేము, అతను పెద్దగా అన్ని విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. ఒక్కొక్కరు ఎవరు మాట్లాడుతున్నా శ్రద్ధగా విన్నాడు. అది గొప్పతనం అంటున్నాడు. అందుకనే ఇవాళ అజాత శత్రువు అయిన ఆయన మీరు అన్నట్టు విమర్శలు ఎదుర్కొన్నాడు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ విమర్శలకు అతీతంగా పనిచేసిండు.